తెలుగుదేశం పార్టీ పూర్వ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్ప గారు శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడప, కర్నూలు, నంద్యాల జోనల్ ఇన్ఛార్జ్ వారి 2 రోజుల చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారి పర్యటన సందర్భంగా పర్యవేక్షకులు ఈ జోన్ ఇన్ఛార్జ్ వారు కూడా పరిచయం చేస్తున్నా. రెగ్యులర్గా వారు ఈ జోన్కి ఇన్ఛార్జ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలకు జిల్లా అధ్యక్షులు వీళ్ళు పర్యవేక్షణలో ప్రతి కార్యక్రమం కూడా భవిష్యత్తులో జరుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతూ ఉంటాను. మీరు పెట్రోలు డీజిల్ మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయండి అని చెప్తాను. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతూ ఉండ. కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతూ ఉండ. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల యుద్ధంలో జరిగి ఆయిల్ సరఫరాను నిలిపివేయడంతో ఆర్థిక సంక్షోభం, డీజిల్ సంక్షోభం దేశంలో ఏర్పడిన విషయం దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఇక్కడ డీజిల్ పెట్రోల్ మీద ధర్నాలు చేయమంటూ ఉన్నాడు. కర్ణాటకలో ఏం రేటు ఉందో, నీ బండికి ఏ రేట్లో డీజిల్ పోసుకుంటాడో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెరిఫై చేయాలి. ఆ రాష్ట్రంలో పెరగలేదు, ఈ రాష్ట్రంలోనే పెరిగిందా అని. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు స్వయం పరిపత్తి కలిగిన కంపెనీలు అవి. ఆ కంపెనీలు ఈరోజు డీజిల్, పెట్రోలు, ఇతరత్ర ఆయిల్ దేశంలో ఉన్న కన్జ్యూమర్లకు సప్లై చేస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఒపెక్ దేశాలన్నీ కలిపి ప్రతిరోజు క్రూడ్ ఆయిల్ రేట్లను నియంత్రిస్తూ ఉంటాయి. యుద్ధ కారణంగా రేట్లు భయంకరంగా పెరిగినాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇది మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేతల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతల్లో కానీ లేని అంశం ఇది. ఈరోజు ఒకసారి పోయి ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలు వెరిఫై చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ రాష్ట్రాలు అసలు డీజిలే దొరకడంలే. మన రాష్ట్రంలో అంతో ఇంతో చంద్రబాబు నాయుడు గారి నిరంతర కృషితో కనీసం కన్జ్యూమర్లకు డీజిల్ దొరుకుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్నాలు చేస్తారా మీరు? గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 మధ్య క్రూడ్ ఆయిల్ రేట్లు ఎప్పుడు పెరక్కపోయినా సెస్ పేరుతో రాష్ట్రంలో సెస్ను వేసి ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. భయంకరంగా సెస్సులు వేసి ఆ సెస్ రూపంలో రాష్ట్ర ఖజానాకు డబ్బు మళ్లించుకున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా సెస్ విధించాల డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ. అయినా కేంద్ర ప్రభుత్వం పెంచిన రేట్లకు రాష్ట్రానికి సంబంధం లేదు. రాష్ట్ర ఖజానా ₹1 కూడా పెంచిన రేట్ల వల్ల ₹1 కూడా రాష్ట్ర బడ్జెట్కు రావడం లేదు. అది కేవలం ఆయిల్ కంపెనీలకు పోతూ ఉంది. ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ధర్నాలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో ధర్నాలు చేయాలంటే, ఢిల్లీకి పోయి చేయాలంటే మోడీ అంటే భయమా మీకు అని చెప్పి అడుగుతూ ఉంటా. మీ కేసులకు భయపడి ఢిల్లీలో ధర్నాలు చేయడం మానేస్తున్నారు. మీ కేసులకు భయపడి బీజేపీ గురించి మాట్లాడరు. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మీకు కనపడుతోంది. దేశంలో పెరిగిన రేట్లు, ప్రపంచంలో జరిగిన యుద్ధ కారణంగా పెరిగిన రేట్లన్నీ కూడా, సంక్షోభం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద వేసి రాజకీయ లబ్ధి పొందేదానికే ఈ ఆయిల్ డ్రామాలు అని చెప్పి నేను అంటూ ఉంటా. మరి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఆయిల్ ధరలు పెరిగినాయి, ఎక్కడ సంక్షోభం ఉందని తెలుసుకోకుండా ధర్నాలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు దీన్ని హర్షించరు. యుద్ధం జరిగింది ప్రపంచ దేశాల్లో, దానివల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయనే విషయం సామాన్యుడి మదిలో కూడా ఉంది. మీరు ధర్నాలు చేసినా, డ్రామాలు ఆడినా, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మింద పోసుకొని తడిసి తిరిగినా కూడా నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీకి పోయి ధర్నాలు చేయండి.
మోడీ ఎదుట ధర్నాలు చేయండి, అప్పుడు తెలుస్తుంది.